హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో మీ అందరికీ థంబ్నెయిల్ చూడగానే అర్థమైపోయి ఉంటుంది. ఇక్కడ యుఎస్లో ఒక ఫ్యామిలీ రన్ అవ్వడానికి ఎంత ఖర్చులు ఉంటాయి, ఏమేమి ఎక్స్పెన్సెస్ ఉంటాయి అనేది ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మామూలుగా యుఎస్లో ఉన్నారు అంటే చాలామంది ఏమనుకుంటారంటే ఇయర్లీ ₹1,00,00,000 ప్యాకేజ్, 1,50,00,000 ప్యాకేజ్, లక్షల్లో జీతం ఉంటుంది అనుకుంటారు. ఎస్, ఉంటుంది. ఇట్ ఈస్ ట్రూ. శాలరీస్ ఉండడం అయితే ఉంటుంది, కానీ స్టార్టింగ్ స్టూడెంట్స్కి ఎలా ఉంటుంది, ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ఒక్కొరికి ఒక్కోలాగా శాలరీస్ అనేది ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఎక్స్పెన్సెస్ ఎలా ఉంటాయి, ఎంత ఎక్స్పెన్సెస్ ఉంటాయి అనేది నేను మీకు చెప్తాను. ఎందుకంటే మామూలుగా మనం చెప్పుకోవడం ఇన్ని లక్షల శాలరీస్ ఉన్నాయి, అన్ని లక్షల శాలరీస్ ఉన్నాయి అని మనం అనుకుంటూ ఉంటాం కదా, వావ్ ఇంత ప్యాకేజ్ ఉందంట, అంత ప్యాకేజ్ ఉందంట అని. మామూలుగా మన రిలేటివ్స్ ఎవరన్నా, మన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరన్నా యుఎస్లో ఉన్నారు అంటే ఇంత ప్యాకేజ్ ఉంది అంటే మనకి ఓన్లీ ఆ ప్యాకేజ్ మాత్రమే మైండ్లో ఉంటుంది. అంటే లైక్ వీళ్ళకి ఒక ₹1,00,00,000 శాలరీ ఉంది, 1,50,00,000 శాలరీ ఉంది, ఇది మాత్రమే మనకు మైండ్లో ఉంటుంది. కానీ దానికి తగ్గట్టు ఇక్కడ ఎక్స్పెన్సెస్ ఎలా ఉంటాయి అనేది నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ముందుగా వచ్చేసి ఇల్లు రెంట్. నేను ఫస్ట్ అయితే రెంటెడ్ హౌసెస్ నుంచే స్టార్ట్ చేస్తాను. ఓన్ హౌస్ ఉంటే దాని ఈఎంఐస్ అంతా డిఫరెంట్ ఉంటుంది, అది నేను వేరే వ్లాగ్లో చేస్తాను. సో ఫస్ట్ వచ్చేసి ఇల్లు రెంట్కి తీసుకోవాలి. సో ఇల్లు రెంట్కి తీసుకోవాలి అంటే మినిమం అంటే 1 బెడ్రూమ్ అయితే ఇప్పుడు ఉన్న ఈ 2025లో ఉన్న రెంట్స్ గురించి చెప్తున్నాను. నేను 2013లో వచ్చినప్పుడు చాలా తక్కువ ఉండే. 1 బెడ్రూమ్ $800 అట్లా ఉండే, 800, 900 అట్లా ఉండే. ఇప్పుడు అదే 1 బెడ్రూమ్ వచ్చేసి 1,500, 1,600. 2 బెడ్రూమ్ ఉంటే అంటే ఫ్యామిలీ ఉంటే ఆబ్వియస్లీ పిల్లలు ఉంటే 2 బెడ్రూమ్ కంపల్సరీ అనమాట. సో 2 బెడ్రూమ్ అయితే మినిమం ₹2,000 రెంట్ పే చేయాల్సి ఉంటుంది. అంటే మన ఇండియన్ కరెన్సీలో 1,60,000 ఆ కైండ్ ఆఫ్ అంత ఉంటుంది అనమాట. ఇంటి రెంట్ మాత్రమే నెలకి 1,50,000, 1,60,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు రెంట్ ఉంటుందన్నమాట. మామూలుగా మనం ఇండియాలో బేర్ చేసే ఎక్స్పెన్సెసే ఉంటాయి రొటీన్, కాకపోతే ఇక్కడ ఇంక కొన్ని ఎక్స్ట్రా కూడా ఉంటాయి, కాకపోతే అమౌంట్ అనేది ఎక్కువ ఉంటుంది. సో అవి ఏంటి అనేది నేను ఇప్పుడు మీకు చెప్తాను. నెక్స్ట్ వచ్చేసి రెంట్ అయిపోయింది కదా, నెక్స్ట్ వచ్చేసి ఎలక్ట్రిసిటీ బిల్. ఈ ఎలక్ట్రిసిటీ బిల్ వచ్చేసి మనకి $120 అలా ఉంటుందన్నమాట, విచ్ ఈజ్ ₹10,000 అనుకోండి. సో ఇది ఎలక్ట్రిసిటీ బిల్ వచ్చేసి $100 to $120 మధ్యలో ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి గ్యాస్. ఇక్కడ కొన్ని గ్యాస్ స్టవ్ నడుస్తాయి, అండ్ మనకి హీటర్ ఇదంతా కూడా గ్యాస్తో ఉంటాయి అన్నమాట కొన్ని ఇళ్ళల్లో. సో వాటి బిల్ వచ్చేసి $60-70, ఎందుకంటే హాట్ వాటర్ అదంతా కూడా రన్ అవుతుంది గ్యాస్తో పాటు, కాబట్టి $60-70 పెట్టుకోండి, తక్కువలో తక్కువ. సో గ్యాస్ బిల్ వచ్చేసి $60-70 ఉంటుంది. అండ్ కమింగ్ టు వాటర్ బిల్. వాటర్ బిల్ అయితే మాకైతే $60 వస్తుంది ఇప్పుడు. సో $60 అంటే విచ్ ఈజ్ అరౌండ్ ₹4,000-5,000 అనుకోండి, $60. అండ్ నెక్స్ట్ వచ్చేసి కొందరు అపార్ట్మెంట్స్లో రెంట్ ఉన్నప్పుడు ఇక్కడంతా వుడెన్ హౌసెస్ మీ అందరికీ తెలుసు కదా. సో చాలామంది ఇన్సూరెన్స్ తీసుకుంటారనమాట, విచ్ ఇస్ బెటర్ అనమాట ఇన్సూరెన్స్ తీసుకోవడం. ఎందుకంటే ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ కానీ ఇంకేదైనా అయినా కూడా మనం క్లెయిమ్ చేసుకోవడానికి ఉంటుంది. ఎందుకంటే మన ఇంపార్టెంట్ థింగ్స్ ఉంటాయి కదా, ల్యాప్టాప్స్ కానీ మన ఎలక్ట్రానిక్స్ కానీ ఇవి ఉంటాయి కదా. సో ఆ ఇన్సూరెన్స్ వచ్చేసి మేము పే చేసేది $200 ఉంటుంది అనమాట, విచ్ ఈస్ ₹16,000 అనమాట మన ఇండియన్ కరెన్సీ. ఇంటికి సంబంధించిన ఎక్స్పెన్సెస్ మాత్రమే, అంటే ఎలక్ట్రిసిటీ, గ్యాస్, ఇల్లు రెంట్, ఇంటి ఇన్సూరెన్స్ మాత్రం ఇయర్లీ పే చేస్తాం మనం. సో ఇది. అండ్ కమింగ్ టు నెక్స్ట్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే ఇప్పుడు ఫ్యామిలీ ఉంది అంటే మ్యాండేటరీ కార్. సో కార్ ఏంటంటే ఇట్ డిపెండ్స్, మనం ఎంత లగ్జరియస్ కార్ తీసుకుంటున్నాం అనేది ఇట్ డిపెండ్స్ అనమాట. సో మేము తీసుకున్నది, మాకైతే మంత్లీ ఈఎంఐ మేము $400 పే చేస్తామన్నమాట, అంటే విచ్ ఈస్ ఆల్మోస్ట్ ₹36,000 మేము మంత్లీ పే చేస్తాము కార్ ఇన్సూరెన్స్. అండ్ కార్ ఈఎంఐ. అండ్ దాంతోపాటు కార్ ఇన్సూరెన్స్ ఉంటుంది. సో కార్ ఇన్సూరెన్స్ వచ్చేసి మేము ఒక కంపెనీ త్రూ తీసుకున్నాం అనమాట. సో దాంట్లో ఇప్పుడు నాకు మా హస్బెండ్కి కలిపి మాకు 6 monthsకి $900 అవుతుందన్నమాట. సో ఇప్పుడు నేను డ్రైవ్ చేస్తున్నా కాబట్టి సో నాకు మ్యాండేటరీ ఇన్సూరెన్స్ ఉంటేనే బెటర్ ఇన్ కేస్, ఎందుకంటే ఏదైనా జరిగినా కూడా సేఫ్ సైడ్ ఉంటుంది కాబట్టి. సో మేము 6 months ఇన్సూరెన్స్ తీసుకున్నాము. సో మా ఇద్దరికి కలిపి $900 కడతాం. అంటే
విచ్ ఈజ్ ఆల్మోస్ట్ 70,000 రూపీస్ అనుకోండి మన ఇండియన్ కరెన్సీలో. అండ్ నెక్స్ట్ వచ్చేసి పెట్రోల్. ఇప్పుడైతే వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంది మా హస్బెండ్కి, సో అంత ఎక్కువ ఖర్చు ఏమి ఉండదు. కాకపోతే మాకు గ్యాస్ బిల్ మాత్రం మంత్లీ $150 అవుతుంది. అంటే విచ్ ఈజ్ అరౌండ్ 12,000 రూపీస్ అవుతుంది మాకు గ్యాస్ది. అది కూడా ఆఫీస్కి వెళ్ళట్లేదు కాబట్టి ఈ 12,000 రూపీస్ అంటే $150 వరకు ఈ పెట్రోల్ బిల్ అనేది అవుతుందన్నమాట మాకు. అండ్ నెక్స్ట్ వచ్చేసి గ్రాసరీస్. అంటే ఇప్పుడు మేము 4 మెంబర్స్ ఉన్నాం కాబట్టి అపార్ట్ ఫ్రమ్ రెస్టారెంట్స్, బయటకు వెళ్ళి తినడాలు ఇవన్నీ కాకుండా మాకు గ్రాసరీ బిల్లే 1,000-1,200 అలా అవుతుంది. ఎందుకంటే బేబీ కూడా ఉంది కాబట్టి. సో బేబీకి సంబంధించినవి కూడా అంటే ఫుడ్ ఐటమ్స్ కానీ ఇంకేదైనా కానీ ఇవన్నీ కలిపి మాకు 1,000-1,200 బేబీతో అవుతుంది అనమాట మాకు. సో గ్రాసరీస్ వచ్చేసి ఇంత. సో 1,00,000 పెట్టుకోండి గ్రాసరీస్కి. అండ్ ఒకవేళ రెస్టారెంట్స్కి వెళ్తే మాత్రం డెఫినెట్లీ ఏ రెస్టారెంట్కి వెళ్ళినా కూడా మినిమం $100 అవుతుంది అనమాట. నలుగురం తిన్నా అంటే బేబీ వదిలేసి మేము ముగ్గురం తిన్నా కూడా $100 అయితే అవుతుంది. అంటే విచ్ ఈజ్ అరౌండ్ 8,000-8,500 రూపీస్ మన ఇండియన్ కరెన్సీలో. సో ఇది మా గ్రాసరీ ఎక్స్పెన్సెస్ అనమాట మంత్లీ వచ్చేసి. అండ్ ఒకవేళ సినిమాలకు వెళ్ళినా లేదా ఇంకా ఎక్కడికన్నా వెళ్ళినా రెస్టారెంట్స్కి, బ్రేక్ఫాస్ట్కి, దానికి దీనికి చిన్నగా ఎక్కడికి వెళ్ళినా కూడా డెఫినెట్లీ $200-300 అయితే ఈజీగా అవుతాయి. మనం ఎంత చూసి ఖర్చు పెట్టుకున్నా కూడా. ఈ మిసిలీనియస్ ఎక్స్పెన్సెస్ ఇలాంటివి అనుకోండి, ఇవన్నీ కూడా మళ్ళీ మనకు ఒక $200-300 డెఫినెట్గా ఉంటాయి అన్నమాట. సో ఇట్ డిపెండ్స్ మనం ఎంత ఖర్చు పెడుతున్నామో, ఎక్కడికి వెళ్తున్నాం అనేది. ఒకవేళ ట్రిప్స్కి వెళ్తున్నాము అంటే మాత్రం అవి ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంటాయి ఆ ఎక్స్పెన్సెస్ అయితే. సో అవన్నీ మనం అడ్జస్ట్ చేసుకొని వెళ్తే మాత్రం వీ కెన్ అఫోర్డ్ అనే చెప్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి హెల్త్ ఇన్సూరెన్స్, ది మోస్ట్ ఇంపార్టెంట్, మ్యాండేటరీ. నేను ఆల్రెడీ నా హెల్త్ ఇన్సూరెన్స్ వీడియో ఒక చేసా వ్లాగ్లో, దాంట్లో కూడా చెప్పాను. ఇక్కడ ఏది లేకుండా ఉండగలుగుతాం కానీ హెల్త్ ఇన్సూరెన్స్ లేకుండా మాత్రం ఉండలేము. సో మా నలుగురికి యాజ్ ఎ ఫ్యామిలీ ఈ ఎక్స్పెన్సెస్ అన్నీ నేను ఫ్యామిలీ ఎక్స్పెన్సెస్ చెప్తున్నాను మీకు. సో మా ఫ్యామిలీకి, మా అందరికీ కలిపి మేము ఇప్పుడు $1,000 పే చేస్తున్నాము మంత్లీ. అంటే విచ్ ఇస్ అరౌండ్ 85,000 రూపీస్ అనమాట. మంత్లీ 85,000 రూపీస్కి మాకు హెల్త్ ఇన్సూరెన్స్కి వెళ్తుంది. నేను అంతకుముందు ప్రీవియస్ ఇయర్ నేను కన్సీవ్ అయినప్పుడు, ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు నుండి బేబీ డెలివరీ అయ్యేంత వరకు అండ్ డెలివరీ అయ్యాక కూడా ఒక 1 ఇయర్ మేము $1,250 $1,400 కట్టామన్నమాట. ప్రీమియం తీసుకున్నాము ఎందుకంటే డెలివరీ ఎక్స్పెన్సెస్ కూడా మనకి కవర్ అవ్వాలి కాబట్టి. సో ఇప్పుడు తక్కువలో తక్కువ మా అందరికీ అయితే 1,000 తీసుకున్నాము. 800 అంటే ఇంకా తక్కువలోది కూడా చూసుకోవచ్చు. మేమైతే 1,000 హెల్త్ ఇన్సూరెన్స్కి కడతామన్నమాట. అండ్ ఇంకా మంత్లీ ఎక్స్పెన్సెస్లో ఏముంటాయి అంటే మనకు వచ్చిన జీతంలో మనం డెఫినెట్గా కట్టాల్సింది ట్యాక్సెస్ అనమాట. సో అందులో ఎన్ని రకాల ట్యాక్సెస్ ఉంటాయంటే ఫెడరల్ ట్యాక్స్ ఉంటుంది, స్టేట్ ట్యాక్స్ ఉంటుంది, సోషల్ సెక్యూరిటీ ట్యాక్స్ ఉంటుంది, మెడికేర్ ఉంటుంది అనమాట. సో కొన్ని కంపెనీస్ అయితే ఈ మెడికల్ ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేస్తాయి, కొన్ని ప్రొవైడ్ చేయవు. సో డెఫినెట్గా కట్టాల్సింది ఏంటి అంటే ఫెడరల్ ట్యాక్స్, స్టేట్ ట్యాక్స్ అనమాట, అండ్ సోషల్ సెక్యూరిటీ ట్యాక్స్. సో ఓవరాల్గా ఇదంతా కలిపి మనకి 25-30% ట్యాక్స్ అయితే ఎవ్రీ మంత్ మనం పే చేస్తాం. అంటే ఇప్పుడు మా హస్బెండ్కి ఒక $10,000 ఎగ్జాంపుల్ శాలరీ వస్తుంది అనుకోండి మంత్లీ. అందులో 30%, 25-30% అంటే $2,500-3,000 డెఫినెట్లీ ట్యాక్స్ కట్ అవుతుంది అనమాట. కట్ అయ్యే మిగతా అమౌంట్ మనకు చేతికి వస్తుంది. సో అపార్ట్ ఫ్రమ్ దట్ ఈ మిగిలిన ఈ 7,000 వాట్ ఎవర్ ఈ అమౌంట్లోనే ఈ ఎక్స్పెన్సెస్ అన్నీ మళ్ళీ రెంట్ కానీ, మన యూటిలిటీస్ కానీ, గ్రాసరీస్ కానీ, మన ఇన్సూరెన్సెస్ కానీ ఇవన్నీ చూసుకోవాల్సి ఉంటుందన్నమాట. అండ్ ఇంకొక బిల్ ఏంటి అంటే మనకి ఇంట్లో ఇంటర్నెట్ బిల్లు. ఇక్కడ ఇంటర్నెట్ మ్యాండేటరీ మన అందరికీ తెలిసిందే. సో ఇంటర్నెట్ బిల్లు, మాకు ఇంటర్నెట్ వచ్చేసి $50 పే చేస్తాం మేము మంత్లీ. అండ్ మొబైల్ బిల్ అనమాట, నాది మా హస్బెండ్ది కలిపి $100. సో అది వచ్చేసి అదొక 100, ఇంటర్నెట్ వచ్చేసి ఒక $50. సో ఈ రెండు కలిపి మాకు $150 అవుతుంది అనమాట, ఫోన్ అండ్ ఇంటర్నెట్ కలిపి. సో మేము ఎంత రఫ్లీ అపార్ట్ ఫ్రమ్ దీస్ ట్యాక్సెస్ పోను మా చేతికి వచ్చిన వాటిలో మేము తక్కువలో తక్కువ క్యాల్కులేట్ చేసుకున్నా కూడా మా మంత్లీ ఎక్స్పెన్సెస్ అంటే ఇంక్లూడింగ్ రెంట్, ఎలక్ట్రిసిటీ బిల్లు, ఫోన్, ఇంటర్నెట్, గ్రాసరీస్, ఇన్సూరెన్స్, కార్ ఈఎంఐ, ఎవ్రీథింగ్ మేము క్యాల్కులేట్ చేసుకుంటే
మా ఎక్స్పెన్సెస్ $4,000, తక్కువలో తక్కువ నేను చెప్తున్నా $4,000 అవుతాయి ఒక ఫ్యామిలీకి. అండ్ సేవింగ్స్ విషయానికి వస్తే అది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అంటే సేవింగ్స్ కూడా ఏంటి అంటే ఎప్పుడైనా ఇద్దరు జాబ్ చేస్తేనే చాలా బెటర్. ఒకరి శాలరీ కంప్లీట్ ఎక్స్పెన్సెస్కి వెళ్ళినా కూడా ఇంకొకరి శాలరీ మొత్తం సేవింగ్స్ చేయొచ్చు ట్యాక్స్ కట్ అయ్యాక. సో ఒక్కరు జాబ్ చేస్తే మాత్రం సేవింగ్స్ చాలా చేయడం అనేది మాత్రం చాలా తక్కువే అని చెప్పొచ్చు. సో ఇదండి, అమెరికాలో ఒక ఫ్యామిలీ ఇక్కడ బతకాలి అంటే ఇంత ఎక్స్పెన్సెస్ అవుతాయి. దట్టు సింగిల్ శాలరీ మీద బతకడం అనేది కొంచెం కష్టమే అన్నమాట. సో మీ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. ఇఫ్ ఎనీథింగ్ ఐ మిస్డ్ మీరు కమెంట్లో నన్ను అడగొచ్చు, నేను డెఫినెట్గా అందరికీ రిప్లై ఇస్తాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇంకా ఇలాంటి వ్లాగ్స్తో మీ ముందుకు వస్తాను. కీప్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ సో మచ్.